జై బాబా అండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. సో ఇవాళ ఒక కొత్త చాప్టర్, మూవ్ టు మెహరాజాద్ అని. అంటే మెహరాజాద్ కి యాక్చువల్లీ ఇది కరెక్టా కాదా అనేది నాకు తెలీదు ఈ చాప్టర్ హెడ్డింగ్. ఎందుకంటే 1940 టు 1944 మధ్యలో పెట్టారు అది. అయితే మెహరాబాద్ అని పెట్టాలి వీళ్ళు, ఎందుకంటే మెహరాజాద్ 48లో మనకి ఇచ్చేసారు. ఓకే, వాట్ ఎవర్ ది కేస్. ఈ మూవ్ టు మెహరాజాద్ అనే ఈ అధ్యాయం తాలూకు హెడ్డింగ్ అన్నమాట అది. అది 1940 నుంచి 1944 దాకా ఈ మధ్య కాలంలో అని చెప్పేసి పెట్టారు. అయితే దీంట్లో మనకి షార్ట్లీ బిఫోర్ షిరిన్మై డైడ్, the British government officially proclaimed its intention to ration food grains throughout India due to the war effort. 1940లో బాబా ఎక్కడున్నారు? 1940లో 1939 డిసెంబర్ 17 బైరమంగళ స్పిరిచువల్ సెంటర్ ఓపెన్, దాన్ని ఫౌండేషన్ డే. దాన్ని ఫౌండేషన్ చేసి బాబా బెంగళూరులో ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ బై ఫిబ్రవరి మళ్ళీ మొత్తం ఫౌండేషన్ డే క్యాన్సిల్ చేశారు. ఆ తర్వాత ఇంకా అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోతానని చెప్పేశారు. చెప్పేసి దాన్ని అలా వదిలేసి దాన్ని ఏం చేశారంటే ఆ బైరమంగళ నుంచి బాబా అక్కడి నుంచి మెహరాబాద్ మెల్లిగా మే నెలలో కల్లా మెహరాబాద్ వచ్చేసారనమాట. సో ఆ సమయంలో ఈ యుద్ధం చాలా ప్రబలంగా ఉంది, యుద్ధం అంతా కూడా. ఆ యుద్ధ సమయంలో భారతదేశంలో మనకి అప్పుడు పాలిస్తుంది బ్రిటిష్ వారు పాలిస్తున్నారు భారతదేశాన్ని. ఈ బ్రిటిష్ వారి ప్రభుత్వం ఏం చేసిందంటే మనకి దినభత్యం, ఆ బెత్తం మనకి దినసరిగా మనం ఇస్తూ ఉంటాం కదా, దినబెత్తం అంటూ ఉంటాం. ఆ బెత్తం అంటే దీనికి ఇంత ఇగో ఒక రోజుకి ఒక కొలత ప్రకారం ఇచ్చేదన్నమాట. మనకి ఇగో ఇంత కొలత ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఆర్మీలో ఇస్తారు, దినభత్యం అని ఇస్తారన్నమాట. ప్రతిరోజు ఒక్కొక్క రోజు వాళ్ళ ఆహారం కానీ వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ పరిమిత రూపంలో ఇస్తూ ఉంటారు ఆర్మీ వాళ్ళు. దాన్ని మనకి ఆహారం రూపంలో ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వం ఆ రోజుల్లో ఈ ఆహారాన్ని కూడా దాన్ని రేషన్ దినభత్యం కింద చేశారనమాట. అంటే ఒక కుటుంబానికి ఇంత మాత్రమే రేషన్ ఇవ్వాలి వారానికి అని దానికి ఒక నియమం పెట్టారు. అయితే ఈ యుద్ధ సమయంలో యుద్ధం ఇలా జరుగుతుంది కాబట్టి ఆ విధంగా చేయడం మూలాన ఆయన ఏమైందంటే మన దాని పేరేంటి, షిరిన్మయి గారు అనమాట. షాక్డ్ ఎట్ హియరింగ్ సచ్ న్యూస్, బాబాస్ మదర్ కామెంటెడ్. అంటే ఆవిడ ఆశ్చర్యపోయిందిట. ఇదేమిటి రేషన్ ఇస్తున్నారా మనకని? అప్పుడే బ్రిటిష్ వాళ్ళు నానా రకాలుగా హింసలు పెడుతున్నారు. ఇంకా అది అయిపోయిన తర్వాత రేషన్ కూడా, అంటే ఆహారం కూడా రేషన్ రూపంలో రోజుకింతని నియంత్రించడం వల్ల ఆవిడ ఈ విధంగా చెప్పిందిట. వాట్ ఈస్ ద వరల్డ్ కమింగ్ టు? రేషన్ గ్రెయిన్? ఇట్ ఈస్ బెటర్ ఐ డై బిఫోర్ రేషనింగ్ బిగిన్స్. Whether her words were a prenomination of her imminent demise or merely the unfolding of the Avatar plan for India, soon food rationing with resulting famine took place throughout the country. ఆ రోజుల్లోనే ఆవిడ ఏమన్నారంటే, అయ్యా ఏమిటి రోజు మనకి నియంత్రణ అంటే ఈ దినబద్ధం కింద ఇస్తారా భోజనం? అదే దాని ఏమంటారు, దినుసులన్నీ కూడా ఈ మనకు కావాల్సిన ఆహారం దినబద్ధం కింద ఇస్తారా? రోజు ఇంత నెలసరిగా ఇంతని ఇస్తారా? దాన్ని చెప్పేసి ఆవిడ ఏమందిట, ఈ రేషనింగ్ ప్రారంభం అయ్యే ముందే నేను చచ్చిపోతే బాగుండందిట ఆవిడ. అనేసరికి అంటే జనరల్‌గా అందరూ కూడా అయ్యో! నేను ఇలాంటి రోజులు చూడాల్సి వస్తున్నది అని అనుకుంటాం గదా! ఆ విధంగా ఆవిడ కూడా అలాగే అనుకున్నారు. అనుకునేసరికి మరి ఆవిడ ఆ భవిష్యత్వాన్ని ఆవిడ చేత ఎలా చెప్పించిందో అంటారనమాట. ఆవిడ ప ఆవిడ ఆ సమయంలో షిరిన్మయి ఆ సమయంలో ఆవిడ ప్రాణాలు వదిలేసిన తర్వాత తన యొక్క దేహాన్ని వదిలేసి వెళ్ళిపోయిందావిడ. అయితే ఆయన అనడం ఏంటంటే, ఈరోజు గారు చెప్పడం ఏంటంటే, దాన్నేమంటారంటే, ఆ అవతారుడి యొక్క ప్లాన్ అంటే అది వెల్లడవుతున్నది. అవతారుడి యొక్క ప్రణాళిక వెల్లడవుతున్నది భారతదేశంలో. ఈ విధంగా ఫుడ్ రేషనింగ్ పెడుతున్నారు. దాంతో ఈ క్షామం వచ్చింది, ముఖ్యంగా కరువొచ్చింది. బెంగాల్ ఫెమైన్ అని మనలో చాలా మంది మనం హిస్టరీ బుక్స్‌లో చదువుకుని ఉంటాం. బెంగాల్ ఫెమైన్. బెంగాల్‌లో వచ్చింది క్షామం అన్నమాట.
కావాలని బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే బెంగాల్‌లో సప్లై చేసిన ఏదైతే ఫుడ్ గ్రెయిన్ ఉందో అదంతా కూడా అక్కడికి తరలించారట. ఇంగ్లాండ్‌కి తరలించారట ఫుడ్ గ్రెయిన్ అంతా. ఎందుకంటే వాళ్ళు ఫైటింగ్ చేస్తున్న సిపాయిలకి ఆహారం కావాలని చెప్పేసి ఇక్కడ బెంగాల్‌లో ఉన్నదంతా తరలించారు. దాని వలన కొన్ని లక్షల మంది చనిపోయారు. సుమారుగా 8,00,000 మంది ప్రాణాలు పోయారు. పోయాయి అని చెప్పేసి మనకి ఒక అఫీషియల్ రికార్డ్ ఒకటైతే ఉంది. బెంగాల్ ఫెమైన్ గురించి. మనందరం కూడా మన 10థ్ క్లాస్‌లో వస్తుందన్నమాట. ఈ బెంగాల్ ఫెమైన్ గురించి ఖచ్చితంగా వస్తుంది. సో, ఈ బెంగాల్ ఫెమైన్ అంత అంటే బెంగాల్ కరువు అంత తీవ్రమైందనమాట. ఆ కరువు ఏం చేసిందంటే, మొత్తం భారతదేశాన్నంతా చాలా తీవ్రంగా కుదిపివేసింది. సో, కొన్ని 3,000,000 పీపుల్ స్టార్వ్డ్ టు డెత్. ఇక్కడ బాబా చెప్పడం ఏంటంటే, ఈ రుచి గారు చెప్పడం చూడండి. హార్డ్ హిట్ వాస్ ద స్టేట్ ఆఫ్ బెంగాల్. వేర్ ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ క్లోజ్ టు 3,000,000 పీపుల్ స్టార్వ్డ్ టు డెత్. ఈ రుచి గారు చెప్పడం ఏంటంటే 3,000,000 పీపుల్ అంటే 3 మిలియన్స్ అంటే నేను ఇందాక 8,00,000 అఫీషియల్ రికార్డ్ చెప్పాను. ఈ రుచి గారు చెప్పడం ఏంటంటే 3 మిలియన్స్ అంటే 30,00,000 మంది వాళ్ళందరూ కూడా ఆహారం లేక అలమటించి చనిపోయారట అందరూ కూడా. సో, అంత తీవ్రమైన క్షామం, అంత తీవ్రమైన కరువుందనమాట. బాబా బిగాన్ టాకింగ్ ఔట్ ప్లాన్స్ టు గో టు కల్కట్టా. బాబా ఆ సమయంలో కలకత్తా వెళ్ళడానికి ఆయన మొత్తం అంతా ప్లాన్ వేసేట్టు మొత్తం అంతా ఒక ప్రణాళిక ఆయన ఏర్పాటు చేసేట్టు వాళ్ళందరికీ చెప్పారనమాట. చెప్పిన తర్వాత అఫ్‌కోర్స్ దేర్ వర్ మెనీ ఇన్‌స్టిట్యూషన్స్ దట్ వర్ గివింగ్ ఔట్ ఫుడ్ టు ద పూర్. బట్ బాబా వాంటెడ్ టు కాంటాక్ట్ దోస్ హూ వుడ్ నెవర్ స్ట్రెచ్ ఔట్ దేర్ హ్యాండ్స్ యెట్ యూ వర్ ఇన్ ద డైర్ స్ట్రెయిట్స్. అయితే చాలా మట్టి అనేక సంస్థలున్నాయి. పేదవాళ్ళకంటే ఆహారం లేని వాళ్ళకి ఆహారం ఇచ్చే అనేక సంస్థలు ఆహారం ఇచ్చి ఆదుకునే సంస్థలు అనేకం ఉన్నాయన్నమాట. కానీ ఆ సంస్థలు యొక్క కార్యక్రమం వేరే. బాబా యొక్క కార్యక్రమం వేరే. అది అది స్వయంగా ఈ రుచి గారు ఓ మాటంటారు. అదే విషయాన్ని బాబాయే స్వయంగా ఆన్ ద 1st అక్టోబర్ ఆఫ్ 1943 1943 కలకట్టాలో బాబా ఈ విషయాన్ని మనకు చెప్పారనమాట. సో, ఇది యాక్చువల్లీ దాంట్లో ఆయనేమంటారంటే, "నా పని మిగతా వాళ్ళ పని లాంటిది కాదు సుమా" అంటారు బాబా. "నా పని మిగతా వాళ్ళ పని లాంటిది కాదు. నా పని పూర్తిగా ఇది వేరే. పూర్తిగా నా పని వేరే పూర్తిగా." ఇది నా పనేంటంటే మీరేదో అనుకుంటున్నారు నా పని గురించి అదేదో అంటే అందరూ చేస్తూ ఉంటారు. ఈ పనిని అందరూ చేస్తూ ఉంటారు. ఆహారం ఇవ్వడం అన్నీ చేస్తూ ఉంటారు. కానీ నేను నా యొక్క పని ఏ విధంగా ఉంటుంది అనే విషయం గురించి బాబా ఈ యొక్క మాట అంటారు చూడండి. ఆధ్యాత్మికంగా ఆహారం ఇస్తూ ఉంటారట ఆయన. ఆధ్యాత్మికమైన ఆహారం. మిగతా వాళ్ళకి నా పనికి ఉన్న తేడా ఏంటంటే ఆయన మిగతా వాళ్ళేంటంటే ఆహారాన్ని అందజేస్తారు. ఒక సాంఘికమైన సేవ కింద. కానీ బాబా చేసే సేవ ఏ విధంగా ఉంటుందంటే, ఆయన చేసేది ఆధ్యాత్మికమైన చికిత్సట. అది స్వయంగా బాబా చెప్పిన మాట. ఏంటంటే, ఆయన యొక్క ఆధ్యాత్మికమైన చికిత్స చేస్తారట. ఆధ్యాత్మిక సర్జరీ, స్పిరిచ్యువల్ సర్జరీ అంటారు. ఆ చికిత్స చేస్తారట. అంటే తను ప్రత్యక్షంగా ఆ యొక్క సామూహికమైన చైతన్యంపై అందరు మానవుల యొక్క సామూహిక చైతన్యంపై ఆ మాయ పూర్తిగా మాయలో మునిగిపోయిన ఆ సామూహిక చైతన్యంపై ఆయన యొక్క కార్యక్రమం ఉంటుందిట. చూడండి ఎంత గొప్పగా ఉంటుందో. అంటే ఆధ్యాత్మికమైన అర్థం మనం తెలుసుకోవాలంటే మనం చాలా డీప్‌గా వెళ్ళాలన్నమాట. అదే విధంగా బాబా ఏం జేస్తారంటే అంటే పర్సనల్‌గా అంటే నేను ఆహ్, బ అంటే బాబా చెప్తూ ఉంటారు. ఆధ్యాత్మికంగా నేను ఒక్కొక్కళ్ళకి నేను ఏదైతే ఆహారం ఇస్తానో అదేదో దానం కింద ఏదో ఇవ్వట్లేదు సుమా నేను. వాళ్ళకి నా యొక్క ఆంతరంగికమైన కార్యక్రమం యొక్క వాహనంటది. దాని ద్వారా ఆయన యొక్క ఆంతరంగిక కార్యక్రమం ఆ విధంగా చేస్తున్నారట ఆయన. ఆయన వాళ్ళని వ్యక్తిగతంగా వాళ్ళకి అందజేస్తుంటే, ఆ వ్యక్తిగతంగా అందజేస్తుండడంలో ఆయన దాని అర్థం ఏంటంటే, వాళ్ళని ఆంతరంగికంగా సిద్ధపరుస్తున్నట్టనమాట.
ఇది ఆయన ఒక్కొక్క ఆయన పని కూడా చాలా అద్భుతంగా చెప్తారు బాబా. సో, బాబా ఏంటంటే, ఆ వ్యక్తి 2 విధాలుగా ప్రయోజనం పొందుతాడు. ఒకటేంటంటే, వ్యక్తిగతంగా ప్రయోజనం పొందుతాడు. ఎందుకంటే, డైరెక్ట్‌గా ఆయన దగ్గర నుంచి ఆహారం తీసుకుంటున్నాడు ప్రసాదం కింద. ఆయన యొక్క దివ్య కృపని ఆ కృపకి, ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతాడు. అదే విధంగా ఆయన తను స్వీకరించడం వల్ల, ఆ వ్యక్తి స్వీకరించడం వల్ల తనలాంటి అనేక మంది, తనలాంటి వాళ్ళు ఎంతమందైతే ఉన్నారో వాళ్ళందరినీ బాబా రిప్రజెంట్ చేసి ఇస్తారనమాట ఆ వ్యక్తికి. అంటే ఒక వ్యక్తికి కానీ ఏదైనా ఒక వ్యక్తికి కానీ ఏదైనా సేవలో ఆయన బాబా యొక్క కార్యక్రమంలో పాల్గొంటే, ఆ వ్యక్తి లాంటి ఎంతో మంది యొక్క సామూహిక చైతన్యంపై నేను దాని మీద యాక్ట్ చేస్తాను అని చెప్తారు. కలెక్టివ్ కాన్షియస్‌నెస్ అంటారు బాబా దాన్ని. దాని మీద నేను పని చేస్తానన్నారు. అంటే మొత్తం హ్యుమానిటీ ఇన్ జనరల్ మానవాళికి సహజంగా మానవాళి మొత్తం మీద నేను పని చేస్తాను అనన్నారట. అంటే అది బాబా అన్న మాట. అంటే ఏదైనా ఏ కష్టం వచ్చినా ప్రపంచంలో దాన్ని ఒక ఆధ్యాత్మిక అవకాశంగా తీసుకొని బాబా పనిచేశారనమాట. ఇది కూడా. అంటే మొత్తం అన్నీ కూడా బాబా ఆ ఆధ్యాత్మిక అవకాశంగా తీసుకొని పనిచేశారు. ఇది బాబా ఆ రోజు కలకట్టాలో చెప్పిన విషయం అన్నమాట. సో, ఈ విషయాన్ని అంటే నేను ఇంగ్లీష్‌లో చదవకుండా నేను తెలుగులో మామూలుగా ఒక్కసారి చదివి చెప్పడం జరిగింది. అయితే దీంట్లో ఉన్న విశేషం మనం ఇవాళ చూసుకున్నాం. దాన్ని రుచి గారు చెప్తున్నారు. ఆయన మాటల్లో విందాం ఒకసారి. ఆయనకి రుచి గారి మాటల్లో విందాం. ఒక్క నిమిషం. ఓకే. ఆ! ఆయన ఏమంటారంటే Baba sent me ahead. Okay, no. But Baba wanted, of course, there were many institutions that were giving out food to the poor. But Baba wanted to contact those who would never stretch out their hands and yet in their streets. బాబా అంటారు. అంటే కొంతమంది ఉంటారు. వాళ్ళు మాకు ఆకలేస్తుందని కూడా అడగలేరు. ఎందుకంటే వాళ్ళకి మొహమాటం అడ్డొస్తుంది. చాలా మంది మొహమాటస్తులుంటారు. ముఖ్యంగా మధ్య తరగతి వాళ్ళు. వాళ్ళేంటంటే వాళ్ళు భిక్షాటన చేయలేరు. అలా అని డబ్బులు ఖర్చు పెట్టి తినడానికి డబ్బులుండవన్నమాట. అలాంటి వాళ్ళు అలా అడగలేని వాళ్ళు. మొహమాటం కొద్దీ కానీ ఇతరే కారణాల వల్లైనా అలాగా కష్టాల్లో ఉండి, నిజమైన కష్టాల్లో ఉండి ఆ విధంగా ఆహారాన్ని అడగలేని వాళ్ళ కోసం బాబా అంటున్నారనమాట. వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్న వాళ్ళ కోసం బాబా కార్యక్రమాన్ని చేస్తున్నారట. His feeding was not just to satisfy this immediate hunger pangs, but this work he explained. The meaning of my feeding people is quite different. It is not to fill the stomachs of hungry, but to feed humanity spiritually. ఎంత గొప్పగా చెప్తారు చూడండి బాబా అంటారు. ఇక్కడ ఈ మాట అంటారు. అంటే నేను నేను అంటే నేను మామూలుగా అందరికి ఆహారాన్ని అందజేస్తున్నాను. గాంధీజీ గారికి బాబా ఉత్తరం రాస్తారు నాసిక్‌లో అయితే. 1937లో గాంధీజీ రాస్తారనమాట బాబాకి. ఏంటండి మీరు మొత్తం వాళ్ళందరినీ మీ దగ్గరకొచ్చిన వాళ్ళందరినీ బిచ్చగాడిని చేశారు అని అడుగుతాడనమాట. గాంధీజీ ఉత్తరం రాస్తాడు బాబాకి. ఉత్తరం రాస్తే దానికి తిరుగు టపా రాశారు బాబా. మీరనుకున్నట్టు దిస్ ఈస్ ఎ ప్రసాద్ ఫ్రమ్ మీ అంటారు బాబా. ఇంకా అది అర్థం చేసుకోవాలి ఇంకా గాంధీజీ గారని చెప్పేసి ఆయన చాలా సింపుల్‌గా రాస్తారు. ఇది నా ప్రసాదము అని చెప్పేసి రాస్తారు. చాలా స్పష్టంగా ఇది నా ప్రసాదం అని చెప్తారాయన బాబా. 1937 గాంధీజీ లెటర్‌లో ఆయన బర్త్‌డే అయిపోయిన తర్వాత. ఇక్కడ కూడా అదే అంటున్నారనమాట. నేను పేదవాళ్ళకి నేను ఆహారం ఇవ్వడం, నేను ఆహారాన్ని అందజేయడం అది మీరు చూస్తున్న విషయం అది చాలా వేరే. అంటే మీరు అనుకున్నట్టు కాదు సుమా అంటున్నారనమాట. మనం ఏమనుకుంటాం అంటే సేవ చేస్తున్నారనుకుంటాం. కానీ నేను పేదవారికి ఆహారం అందజేయడం సేవ చేస్తున్నట్టు కాదు సుమా. నేను ఆకలితో ఉన్న కడుపుల్ని నింపట్లేదు. నేను మానవాళి యొక్క వాళ్ళకి ఆధ్యాత్మికత అనే ఆహారాన్ని అందజేస్తున్నాను అనే మాట చెప్పారు. ఎంత గొప్పగా చెప్పారు చూడండి. అంటే మానవాళికి ఆధ్యాత్మికత అనే ఆహారాన్ని ఆయన అందజేస్తున్నట్ట.
సో, అది బాబా మనకి చేస్తున్న అతి గొప్ప సహాయం. ఎందుకంటే ఆకలి ఎలాగైనా ఎవడో తీరుస్తాడు. కానీ మనకి ఆధ్యాత్మికత ఎవరు తీర్చలేరు. ఆ భగవంతుడు మాత్రమే తీరుస్తాడు. అందుకని ఆయనే వచ్చాడు మన కోసం. So Baba sent me ahead to help with the arrangements, and somehow or other, I was able to convince one of these officials to give us some place where we could hold the program. సో, బాబా ఏం చేశారట, ఆయన ఇరుచ్ గారిని ముందుగా పంపించారట. ఆయన అంటే ఆయన అక్కడ ఉన్న అధికారులను ఎవరైనా ఆయన ఈ కార్యక్రమం, ఈ పేదవాళ్ళకి ఆహారం అందజేసే కార్యక్రమాన్ని ఆయన పర్మిషన్ కోసం బాబా పంపించారు. మరి అంతా కూడా రేషనింగే గదా! ఆ విధంగా పంపించారన్నమాట బాబా అతనికి. ఆ విధంగా పంపించారు. చూడండి ఇక్కడ బాబా కలకట్టాలో ఉన్నప్పుడు ఒక గొప్ప విషయం జరిగిందండి. బాబా కలకట్టా వెళ్తారు. కలకత్తా వెళ్ళిన వెంటనే అక్కడేమవుతుందంటే, ఆహ్, బాబా ఏమంటారు? నేను ఎవరో ఎవరికీ తెలియకూడదని చెప్తారు బాబా. కానీ డాక్టర్ సిడి దేశ్‌ముఖ్ కలకట్టాలో ఆయన పనిచేస్తూ ఉంటాడు. ఆయన కలకట్టాలో అనేక ఏసీఎస్ చారి అని మీరు వినే ఉంటారాయన. ఆయన ఏసీఎస్ చారి అనే అతను సిడి దేశ్‌ముఖ్ గారిని కలకట్టా తీసుకువెళ్ళి, సిడి దేశ్‌ముఖ్ గారి చేత మొత్తం దగ్గర దగ్గర ఒక 20, 30 కాలేజెస్‌లో గాని, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ మన జేసన్ మూర్తి గారి యొక్క ఆర్గనైజేషన్ అయిన భగవద్గీత ఫౌండేషన్ దాంట్లో కూడా ఆయన సిడి దేశ్‌ముఖ్ గారు ఇస్తారనమాట. అప్పుడే ఆయన విన్నారు. ఆయన జేసన్ మూర్తి. అయితే ఈ విధంగా అంటే ఈ ఈ విధంగా ఆయన ఏంటంటే ఆయన అంత బాబా యొక్క నామము, బాబా యొక్క ఫోటో చాలా బాగా తెలుసు కలకట్టాలో. కానీ బాబా పని చేస్తున్నట్టు ఎవరికీ తెలియకూడదని చెప్పారు. తెలియకూడదని చెప్తే, అబ్బో! ఇదొక పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది అని చెప్పేసి మొత్తానికి రుచి గారు ఏం చేస్తారంటే, డాక్టర్ రాయ్ చౌరియా అనే ఒకతను ఉంటాడన్నమాట. ఆయన ఒక రిలీఫ్ సెంటర్ అంటే ఒక దాన్నేమంటారంటే ఒక కేంద్రం మనం మ మ మ మ మామూలుగా ఏదైనా రిలీఫ్ ఇస్తూ ఉంటాం గదా! అంటే ఆహారాన్ని దాన్ని ఇది జేస్తారు గదా! ఆహారాన్ని సహాయ కేంద్రం అంటాం గదా! ఆ ఆహార సహాయ కేంద్రానికి ఆయన అధిపతి అన్నమాట అతను. అతని హెడ్. ఆయన ఏం జేస్తాడంటే బాబాకి ఆయన ఏం జేస్తాడు ఆహ్, ఆహ్, నే ఆయన్ని రుచిగారు పట్టుకుంటారు. నేను ఏర్పాటు చేస్తానంటాడు. మొత్తానికి బాబా పెట్టిన కండిషన్స్ అన్నింటికి ఒప్పుకుంటారు. అయితే బాబాకు ఒక సెపరేట్ రూమ్ కావాలంటారు. వాళ్ళకి దొరకదనమాట. వాళ్ళకి సెపరేట్ రూమ్ దొరకదు. సో, ఈ లోపల ఎక్కడైనా గుస్తాజీని, సావక్ కొత్వాల్‌ని బాబా పంపిస్తారు ఎక్కడైనా చూడమని. అంటే తను ఏమైనా అవన్నీ వెతకమని చెప్తారనమాట. కానీ ఎక్కడ కూడా బాబాకి ఇది దొరకదు. రూమ్ దొరకదు. సో, ముందు రోజు హోటల్‌లో ఉంటారు. హోటల్‌లో ఉండిన తర్వాత ఆయన చాంజీని తిడుతా ఉంటారనమాట. సో, ఆ చాంజీ ఏం మాట్లాడడనమాట. సో, ఆ తర్వాత ఏమవుతుందంటే ఆహ్, ఈ లోపల ఆహ్, ఏ ఇల్లైతే చాంజీ చూస్తారో, ఆ ఇంటి ఓనర్ దగ్గరికి మళ్ళీ వెళ్తాడు చాంజీ. ఎళ్లి "అయ్యా! నాకు ఇంక తప్పదు. మీరు నాకు ఒక నెల రోజుల పాటు ఇక్కడ ఇల్లు కావాలి" అని చెప్పేసి అంటాడనమాట. అంటే ఆయన ఓనరు కొంచెం ఆయన కొంచెం అతను కూడా పట్టించుకోడు చాంజీని. కానీ ఈ లోపల ఆ పక్కనే ఇంకో వ్యక్తి ఉంటాడు ఆ ఇంటికి పక్కనే. ఆ వ్యక్తి ఒక తమిళ్ తమిళుడనమాట ఆయన. ఆయన పేరు సిఆర్ సుందర్‌రాజన్ ఆయన పేరు. ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే ఆయన 4 రోజుల ముందు చాంజీ ఉన్నప్పుడు ఆయన చూసాడు. 4 రోజుల ముందొచ్చినప్పుడు. సో, మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు కూడా చాంజీని చూసాడు. చూసిన తర్వాత చాంజీని దగ్గరికెళ్ళి, "ఏం బ్రదర్ ఏం కావాలి మీకని" అడిగాడటాయన. అంటే అప్పుడు ఆ చాంజీ చెప్పాడు. మాకొక పార్సీ ఆయన ఒకాయనున్నారు జెంటిల్‌మన్. ఆయనిక్కడేంటంటే, ఆయనిక్కడ ఒక మానవీయ కార్యక్రమం చేయడానికి ఆయనున్నాడు. సో, కాబట్టి మీరు ఆయనిక్కడ ఉండడానికి ఒక నెల రోజుల పాటు ఇక్కడ వీళ్ళందరికీ ఆహారాన్నది అందజేస్తామని అనుకుంటున్నారాయన. సో, ఆయన ఉండడానికి ఒక వసతి కావాలి అని చెప్పేసి ఆయన ఆహ్, ఆయన చెప్తాడనమాట. చాంజీ చెప్తాడు. చెప్తే సరే అయితే ఆహ్, ఆయన ఏమంటాడంటే, "అయ్యా! నేను కొత్తిల్లు కట్టుకున్నాను. ఆ కొత్తింట్లోకి
నేను దాంట్లోకి నేను ఇంకా వెళ్ళలేదు. ఆ ఇంట్లోకి మీరొచ్చి మీ పార్సీ అతను ఆ వ్యాపారి మా ఇంట్లో ఉండొచ్చంటాడు బాబాని. పార్సీ వ్యాపారిగా పనిజేస్తాడు. సో, మీకు మరి కుటుంబం ఉంది గదా! అని అంటాడనమాట చాంజీ. అంటే అంటే ఈ అతను మా వాడికి మా 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 పార్సీ వ్యాపారికి చాలా ఖాళీ అయిన ఇల్లు కావాలంటాడు. అంటే ఆయనేమంటాడంటే, 1, 2 రోజుల్లో నా కుటుంబం అంతా కూడా మద్రాస్ ఎళ్ళిపోతుంది. సో, ఇల్లంతా కూడా ఖాళీగా ఉంటుంది. మీరు ఇల్లంతా వాడుకోవచ్చు. నేనొక్కడినే ఉంటాను. ఏదో మూల ఓ చిన్న రూమ్‌లో వెనకాతల బయట రూమ్‌లో ఉంటానులే అని జెప్తాడనమాట. సో, మొత్తానికి అడ్జస్ట్ అవుతారు. ఆ సుందరరాజన్ వాళ్ళ కొత్తింటికెళ్తారు. ఆ భావాన్ని దూరం నుంచి చూసేసరికే చూడండి. అంటే మీరు ఎప్పుడైనా ఇది ఈ రుచి గారు ఇలాంటి విషయాలు చెప్తాడు. ఆయన ఎలా అంటే మనం నమ్మను కూడా నమ్మం. ఈ విషయాలు నమ్మబుద్ధి కూడా కాదని చెప్తాడనమాట ఆయన. సో, ఇదేమవుతుంది సుందరరాజన్ గారు ఆయన బాబాని చూసిన వెంటనే ఆకర్షితుడైపోతాడనమాట ఒక్కసారి. ఎందుకంటే బాబా యొక్క రూపము ఎంత ఆకర్షిస్తుందో చూస్తారు కదా మనం. సో, ఆయన ఏం చేస్తాడంటే సుందరరాజన్ గారు ఏం చేస్తారంటే, నా కారు గూడా వాడుకోవచ్చు అని చెప్పేసి ఆయన పెద్ద ఆఫీసరు. ఆయన కారు గూడా అందులో ఆ రోజుల్లో ఏంటంటే యుద్ధ సమయం గదా! సో, వాళ్ళకి పెట్రోల్ గూడా అంతా కూడా రేషనే అనమాట అంతా కూడా. నా కారు కూడా వాడుకోవచ్చు. నా కారులో పెట్రోల్ కొట్టించుకోవచ్చు అని డ్రైవర్‌కి చెప్పేసి ఇక్కడ వెళ్ళిపోతాడనమాట. ఆ సుందర్‌రాజను ఆయన నా కారు కూడా వాడుకోండి అని అంటాడు. అనిన తర్వాత సో, బాబా కోసం అతను అంత చూడండి అంటే భగవంతుడు తలుచుకుంటే ఆయనకి భగవంతుడి కార్యక్రమం ఆయనే జేసుకుంటాడు. ఆ పక్కన వినడం ఏంటి, ఆయన వచ్చేసి బాబాకి నేను మేము ఇది ఇస్తాను అనడం ఏంటి, ఇదంతా కూడా మనకి నిజంగా నమ్మబుద్ధి కాదు. ఆ విషయాన్ని నమ్మబుద్ధి కాదు మనకి. అయితే బాబా ఏం జేశారంటే సుందర్‌రాజన్ ఇంటికెళ్లారు. సుందర్‌రాజన్ ఇంట్లోకెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ సుందరరాజన్ ఎళ్తే ఆయనకి అసలు ఇంత పిసరు కూడా శబ్దం చేయకూడదని చెప్తాడట ఆయన సుందరరాజన్‌కి. ఆయన ఇల్లిచ్చిన ఆయనకి. ఇల్లిచ్చిన ఆయన పాపం ఏం చేస్తాడు ఎళ్లి ఆయన పిల్లలు వెళ్లి ఓ రూమ్‌కెళ్ళిపోతారు. ఒక చిన్న రూమ్‌లోకెళ్ళిపోతారాయన. మొత్తానికి ఆయన కుటుంబం ఆ రోజు ఉదయం వెళ్ళిపోయింది. ఈ సుందరరాజన్ ఇంటికొస్తూ ఉంటే, "నువ్వు వస్తుంటే నాకు శబ్దం అవుతున్నది" అంటాడనమాట. బాబా అంటారట. అనేసరికి వెంటనే అతనేం జేస్తాడు శబ్దం కాకుండా ఒక స్ ఒక శిల ఏ విధంగా అయితే నించుంటుందో ఆ విధంగా శిల అయిపోతాడనమాట అతను. అతను బయటికెళ్తున్నప్పుడు వేసుకున్న బూట్లు ఎక్కడ శబ్దం వస్తుందో అని చెప్పి ఆయన ఏం జేస్తాడంటే ఆ షూస్ ఇప్పుకొని బయటికి తీసుకువెళ్ళి ఆ షూస్ గేట్ బయట వేసుకుంటాడట ఆయన. అది ఆయన మనకి అది చూడండి. అంటే బాబా యొక్క ఆకర్షణ ఎంత బలంగా ఉంటుందంటే, ఆఖరికి భగవంతుడిని నమ్మని వాళ్ళు కూడా భగవంతుడు ఉన్నాడు అని అనిపించేస్తుందనమాట ప్రతి ఒక్కడికి కూడా. అది మనకి బాబూజీ చెప్తారది. మొత్తానికి అంటే అంత పవర్‌ఫుల్‌గా ఉంటుంది ఆయన యొక్క ఆకర్షణ. ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు దీన్ని బట్టి. అంటే బాబా అ అన్ అంటే ఈ మొత్తం అసలు ఎవరికి మనం మామూలుగా మన జీవితంలో మనం ఇలాంటివి చూస్తామని కూడా అనుకోం. కానీ ఇలాంటివి బోలెడన్ని జరిగాయి. ఇదొక్కటే కాదు. నేను చెప్పేది ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి బోలెడన్ని జరిగాయన్నమాట. సో, అది ఇక్కడ జరుగుతున్న విషయం అన్నమాట ఇక్కడ బాబా. అంటే అవతార పురుషుడు ఆయన కార్యక్రమాన్ని ఆయన జేసుకుంటాడు. మనం ఇంకేం అక్కర్లేదన్నమాట. ఆయన కార్యక్రమాన్ని ఆయన చేసుకుంటాడు. సో, ఇది అది ఈ రుచి గారు అది మనకి ఈ రుచి గారు, చాంజీ గారు చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా. సో, ఈ రుచి గారు చెప్తున్నారు. నన్ను ముందుగా అరేంజ్‌మెంట్స్ చేయడానికి పంపించారు. పంపించిన తర్వాత ఈ బాబా సెండ్ మీ అహెడ్ టు హెల్ప్ విత్ ది అరేంజ్‌మెంట్స్ అండ్ సమ్‌హౌ ఆర్ అదర్ ఐ వాస్ ఏబుల్ టు కన్విన్స్ వన్ ఆఫ్ ది ఆఫీషియల్స్. ఇప్పుడే చెప్పాను కదా! మొత్తం ఆయన చౌర్య అని ఆయన దగ్గరికే ఈ రుచి గారు వెళ్లి మొత్తం ప్రోగ్రామ్ అంతా ఆయన సెట్ చేశాడన్నమాట. మైండ్ యూ దిస్ వాస్ డ్యూరింగ్ ద ఇయర్స్ వి కుడ్ నాట్ గివ్ ఔట్ బాబాస్ నేమ్. గుర్తుపెట్టుకోండి మేము ఈ సమయంలో బాబా యొక్క నామాన్ని బయటికి వెల్లడించడానికి మేము వెల్లడించకూడదు అని చెప్తున్నాడన్నమాట ఆయన. ఆల్ ఐ కుడ్ సే వాస్ దట్ ఐ హాడ్ కమ్ ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ ఎ వెరీ జనరస్ బాంబే పార్సీ బిజినెస్‌మన్ హూ విష్ టు హోల్డ్ ఎ ఫీడింగ్ ప్రోగ్రామ్ ఫర్ ద పూర్. అంటే ఆహ్, ఆహ్, ఆయన అంటారన్నమాట. ఎవరు ఇరుచ్ గారు చెప్తున్నారట. అంటే ఏ విధంగా చెప్పారట? నేను ఏమని చెప్పేవాడినంటే అందరికీను
ఒక ఔదార్యం అంటే అది అంటే బాగా ఉదార స్వభావం కల ఒక పార్సీ ఒక వ్యాపారస్తుడు ఇక్కడ అందరికీ ఆహారం లేదు కదా! ఆ రోజుల్లో కరువు తాండవం ఆడుతుంది కదా! అందుకనే ఆ కరువు సమయంలో ఒక పార్సీ దయాగుణం గల ఒక పార్సీ వ్యాపారవేత్త అందరికీ ఆహారాన్ని అందచేద్దామని వచ్చారని చెప్పాలన్నమాట. అంతే బాబా గురించి చెప్పడం. నిరుచ్ గారు చెప్తున్నారు చూడండి. బట్ యాజ్ ఆల్వేస్ విత్ బాబా దేర్ ఆర్ సమ్ కండిషన్స్. నో వన్ షుడ్ ట్రై టు మీట్ ఆర్ కాంటాక్ట్ దిస్ పార్సీ ఫిలాంథ్రపిస్ట్. అయితే ఆయన అంటున్నాడన్నమాట. ఆయన ఇరుచ్ గారు చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నారంటే ఆయన ఈ ఈ ఈ పరోపకారి ఈ పరోపకారి అయిన ఇతను అంటే అసలు ఫిలాంథ్రపిస్ట్ అంటే లోకోపకారి అని అర్థం అన్నమాట. ఈ లోకోపకారి ఆయన ఈ యొక్క పార్సీ వ్యాపారస్తుడిని ఎవరు కూడా కలవకూడదు. మళ్ళీ అదొక కండిషను. అంటే ఈయన మళ్ళీ దానం చేస్తాడు. కానీ ఆయన ఎవరు వ్యక్తిగతంగా ఎవరు కలవకూడదు మళ్ళీ. He wishes absolute silence during the feeding program, and there must also be a private room where he can remain undisturbed while handing out the gifts of clothes and cream. అంటే ఒక ఒక ప్రైవేట్‌గా ఒక రూమ్ కావాలి అన్నారు బాబా. అంటే ఒక అంటే ఏదైనా అంటే తనకి ఏకాంతంగా ఉండే ఒక గది ఉంటే దాంట్లో ఆ గదిలో నేను అందజేస్తాను. ఆయన మాత్రమే ఉంటారు. ఆయనే అందజేస్తారట వచ్చిన వాళ్ళకి. ఆ అవసరార్థం వచ్చిన వాళ్ళకి ఆహారాన్ని అందజేస్తారన్నమాట. అదే విధంగా ఎవరు కూడా ఆయన దగ్గర నుంచి ఆయన దగ్గర నుంచి ఆ ఆహారాన్ని స్వీకరించేటప్పుడు ఎవరు కూడా మౌనంలోనే ఉండాలి. అందరూ కూడా ఎవరు కూడా మాట్లాడకూడదు అని ఒక నియమం పెట్టారు బాబా. He can so lastly I had to explain that although the benefactor will pay all the expenses, the officials must make all the arrangements for cooking utensils and getting the participants who must be middle class individuals who are in great need, not beggars. అప్పుడు చెప్పారట. ఆయన చెప్పారు. అంటే ఎవరైతే ఈ యొక్క ఈ యొక్క ఈ ఉపకారం చేస్తున్న ఆయన ఉన్నాడో ఆయనే మొత్తం ఈ కార్యక్రమానికి కావలసిన డబ్బంతా ఆయన అందజేస్తాడు. మిగతా వాటన్నింటికి కూడా ఆయన మొత్తం అన్ని ఖర్చులు కూడా ఆయనే భరిస్తాడు. అయితే ఖర్చులు కానీ ఈ యొక్క అధికారులు చేయాల్సింది ఏంటంటే ఆ వంటకి, అక్కడ ఆ గిన్నెలకి, ఆ తర్వాత మొత్తం వాళ్ళందరికీ ఎవరెవరైతే ఈ మధ్య తరగతి వాళ్ళు మాత్రమే ఉండేటట్టు చూడమన్నారు బాబా అక్కడ. మధ్య తరగతి వాళ్ళు మాత్రమే ఉండేటట్టు చూడమన్నారు. ఆ మధ్య తరగతి వాళ్ళకి అంటే ఎవరైతే భిక్షాటన చెయ్యరో మధ్య తరగతి వాళ్ళకి మాత్రమే బాబా చేశారు ఈ విషయం. సో ఆ మధ్య తరగతి వాళ్ళని బాబా ఏం చేశారంటే ఆయన వాళ్ళు మాత్రమే రావాలని చెప్పారట. వెన్ హీ వాంట్స్ ఇట్ టు హ్యాపెన్ ఐ టెల్ యూ హీ గెట్స్ ఇట్ డన్. ఇరుచ్ గారు చెప్తున్నారు చూడండి. ఆయన చేయాలి అనుకుంటే ఆయనే చేయించుకుంటాడు అంతా కూడా. మనం చేయక్కర్లేదు ఏదైనా. ఐ థింక్ ఓవర్ 1000 పీపుల్ వర్ ఫెడ్ బై లార్డ్స్ ఓన్ హ్యాండ్. ఆయన తన చేతులతో కొన్ని వేల మందిని ఆయన ఒక 1000 మంది దాకా ఆయన ఆహారం అందజేశారని చెప్తారు. అయితే దీనికి అయితే ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. బాబా 40లో వచ్చారు. ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. 44లో కూడా ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. అంటే 1943లో అంటే 43లో కూడా ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు బాబా. అయితే ఇక్కడ మనకి ఇక్కడున్న చిన్న తేడా ఏంటంటే ఇరుచ్ గారు రెండింటిని కలిపేశారా అనిపిస్తుంది. అంటే నాకు అనిపిస్తున్నది. బట్ ఐ డోంట్ నో. అంటే దీనికి కరెక్ట్‌గా అంటే దీనికి దాన్ని ఏమంటారంటే క్రొనలాజికల్‌గా ఇవ్వలేదన్నమాట. దీంట్లో ఆ విషయాన్ని చెప్పడం జరగలేదు. సో అంతవరకు మాత్రం అది మనకి ఉందన్నమాట. దాని గురించి ఇప్పుడు చెప్తున్నారు. సో బెంగాల్ వాస్ నాట్ ద ఓన్లీ స్టేట్ రీలింగ్ ఫ్రమ్ హంగర్. The whole of India was in crisis. While Baba continued to search out for must, he held other freedom programs in various locations, growing from Calcutta in Bengal to Lucknow in Uttar Pradesh, Kuldabad and Aurangabad in Maharashtra. అంటే బెంగాల్ ఒక్కటే రాష్ట్రం కాదు ఈ భారతదేశంలో కరువులో చిక్కుకుపోయిన రాష్ట్రాల్లో బెంగాల్ ఒక్కటే కాదు. అక్కడ బాబా
ఆయన ఈ కరువు కార్యక్రమంలో ఈ ఆహారం అనే ప్రసాదాన్ని ఆయన అందజేయడమే కాకుండా ఆయన తన మస్తు కార్యక్రమం కూడా యథావిధిగా కొనసాగించారట. ఈ యొక్క ఆహారం అందజేయడం అనే కార్యక్రమాన్ని బాబా ఏం చేశారట, బెంగాల్లో కలకట్టా బెంగాల్లో కలకటాలో కార్యక్రమం కొనసాగించారట. ఉత్తరప్రదేశ్లో లక్నోలో కొనసాగించారట. అదే విధంగా కుల్దాబాద్ మరియు ఔరంగాబాద్ మహారాష్ట్రలో కొనసాగించారనమాట బాబా. అక్కడ కార్యక్రమం చేశారనమాట. ఇన్ స్పైట్ ఆఫ్ ద ఫుడ్ డిప్రివేషన్ దట్ వాస్ rampant, still the Mandali found it difficult to round up individuals who would accept the grain that Baba was offering free to them. ఆయన ఆహారం అంటే మొత్తం ఆ రోజుల్లో ఆహార కొరత ఎంతో ఎక్కువగా ఉన్నా, సో ఆ రోజు మండలి వాళ్ళకి ఆహారాన్ని స్వీకరించే ఎవరైతే స్వీకరించే వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టమయ్యేది ఎప్పుడూ కూడా. ఎందుకంటే వాళ్ళు ఈ విధంగా ఆహార ధాన్యాలను అందజేస్తామని ఎవరైనా ముందుకొచ్చినా గానీ స్వీకరించడానికి కూడా ముందుకొచ్చేవారు కాదు కొద్దిమంది. అది Iruch, desperate to find participants, actually rode around the city of Aurangabad in a tonga, announcing with a loudspeaker the date and whereabouts of where Baba would be handing out free grain. Poor brothers, at Aurangabad Town Hall at 1 p.m. on 25th February, jowar and clothes will be distributed. అంటే ఆహారాన్ని అందుకోవడానికి కూడా కొద్దిమంది ముందుకొచ్చేవారు కాదు. కారణం ఏంటంటే లోకల్‌గా బోలెడన్ని పుకార్లు పుట్టించేవారండి బాబాయి. అంటే మాయ ఆ విధంగా పనిచేస్తుందని చెప్పేవారు. లోకల్‌గా బోలెడంతమంది పుకార్లు పుట్టించేవారట బాబా పనిచేసే కార్యక్రమం జరుగుతున్నప్పుడు. ఏమనంటే ఎవడో ఎందుకు ఏమిటో ఇస్తున్నారు. కొంతమంది కలిపేసి ఇస్తున్నారనో, కొంతమంది దేనికోసం ఇస్తున్నారనో అన్ని రకరకాల పుకార్లొచ్చేవన్నమాట. సో, అంటే ఆ విధంగా ఎవరు ముందుకు రాకపోవడం వల్ల, ఆహార ధాన్యాలని తీసుకోవడానికి ఎవరు ముందుకు రాకపోవడం వల్ల ఇరుచి గారు ఏమంటున్నారంటే, ఆయన ఈ యొక్క దాంట్లో పాల్గొనే వాళ్ళెవరైతే పాల్గొంటున్నారో, ఆ పాల్గొనే వాళ్ళ కోసం ఇరుచి గారు ఏం చేసేవారట, ఒక టోంగా అంటే గుర్రపు ఆ గుర్రపు బండిలో మైక్ పెట్టుకొని లౌడ్ స్పీకర్ పెట్టి ఆయన మొత్తం అంతా అనౌన్స్ చేసేవాడట. ఓ పేద సోదరులారా, ఔరంగాబాద్ తాలూకు టౌన్ హాల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి 25వ తారీఖు ఫిబ్రవరి రోజున ఆ జొన్నలు, ఆ తర్వాత మీకు జొన్నలు బట్టలు ఇవ్వబడతాయి అని చెప్పారట అని అంటూ ఇరుచి గారు తన సొంత మాటల్లో చెప్తున్నారు చూడండి. హౌ కెన్ ఐ ఎవర్ డిస్క్రైబ్ టు యూ వాట్ ఇట్ మీన్స్ టు క్యారీ అవుట్ హిస్ బిహెస్ట్. అంటే నేను ఏ విధంగా మీకు వర్ణించాలా, ఆయన ఆజ్ఞని పాటించడం అనే విషయం నేను ఏ విధంగా మీకు వర్ణించాలి అంటారనమాట ఆయన. అంటూ ఆయన ఈ విధంగా చెప్తున్నారు. హౌ కెన్ ఐ ఎవర్ అవర్ జాబ్ వాస్ టు సీ దట్ హిస్ విషెస్ వర్ క్యారీడ్ అవుట్, బట్ హౌ వాస్ ఇన్ అవర్ హ్యాండ్స్. We had to use our wits, no doubt. We had to swallow the embarrassment. We had to be bold, but behind it all, his authority that got the work done. ఆయన చూడండి బాబా గురించి చెప్తే ఆయన కన్నా ఇంకెవరు బాబా గురించి చెప్పలేరండి అంత గొప్పగా. ఆయన ఏమంటాడు చూడండి, మా మా పనేంటంటే బాబా ఏదైతే ఆయన అనుకున్నారో ఆ పనిని నెరవేర్చడమే మా పని. బాబా ఏదైతే అనుకున్నారో దాన్ని నెరవేర్చడమే మా పని. కానీ ఏ విధంగా నెరవేర్చాలి అనేది మా చేతుల్లో ఉండేది. ఎప్పుడు కూడా ఏ విధంగా నెరవేర్చాలి అనేది మా చేతుల్లో ఉండేది. అదంతా కూడా మా చేతుల్లో ఉండేది. అయితే మేము మొత్తం మా తెలివితేటలన్నీ ఉపయోగించి మేము ఆ పనిని ఏ విధంగా నెరవేర్చాలి అనేది అంతా మేము చూసుకునేవాళ్ళం. అయితే ఆ సమయంలో మాకు కొన్ని అవమానాలు జరిగేవి. అవమానాలని దిగమింగుకొని మేము కొంచెం ధైర్యంగా మేము ఎప్పుడు ధైర్యంగా ముందు నిలబడాలి. కానీ వీటన్నింటికన్నా ఆయన యొక్క అధికారం ఏదైతే ఉందో, ఆ దివ్యాధికారం మా పనంతా పూర్తి చేయించేదిట. ఆయన యొక్క దివ్యాధికారం వీళ్ళకి ఆ పని పూర్తి చేయించేది. I even remember knocking on doors asking people to come for some of these programs. I believe we were in Python for one of those poor feedings, and Baba wanted us to distribute tickets or coupons to the needy, which they could bring them to the grain distribution. In that way, we could have some idea of the count. But human nature is such, you won't believe it, that in the midst of such hunger, still
though there were those who spread rumors to dissuade the poor from coming. All sorts of difficulties we faced. And don't forget, all these programs were occurring simultaneously with Baba contacting the us. చూడండి. అంటే ఆయన ఎలాగా పని చేశాడో అనే విషయాన్ని చెప్తున్నారనమాట. ఇరుచి గారు మనకు చెప్తున్నారు. ఆయన అంత గొప్పగా చెప్తున్నారంటే, ఆయన ఎలా పని చేస్తారు అనే విషయాన్ని, నేను ఈ విషయాలన్నిటినీ కూడా మీకు ఏ విధంగా వర్ణించగలను? మా పనేంటంటే, ఆయన అనుకున్నది చేయడమే మా పని. కానీ ఏ విధంగా చేయాలనేది మా చేతుల్లో ఉండేది. మేము మా తెలివితేటలన్నీ ఉపయోగించి ఆ పని చేయడానికి ప్రయత్నించేవాళ్ళం. ఆహ్, దానిలో ఆ పని చేసే క్రమంలో మేము అనేక రకమైన అవమానాలను ఎదుర్కొన్నా కానీ, ఆహ్, ఆయన యొక్క దివ్యాధికారం ఆ పని చేయించేది. నాకు బాగా గుర్తు, నేను ఆ ప్రజల యొక్క తలుపులు కొన్ని ఇంటికి వెళ్ళి, ఆ తలుపులు కొట్టి, మీరు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనండి అని నేను వాళ్ళందరినీ కూడా వేడుకునేవాడిని. సో, ఒకసారి అంటే నాకు నేను పైథాన్‌లో అనుకుంటాను. పైథాన్ అనే గ్రామం అక్కడ ఏక్నాథ్ మహారాజ్ అనే ఆయన ఒక సెయింట్ అన్నమాట. ఆయన బాబా కలిసారు అక్కడ ఏక్నాథ్ మహారాజ్‌ని కలిసారు. ఆ పైథాన్‌లో ఈ పేద కార్యక్రమాన్ని అక్కడ మేము అక్కడ నిర్వహించడానికి ఈ ఆహారం, ధాన్యాలు అందజేయడానికి మేమేం చేసేవాళ్ళం అంటే, ఎవరెవరైతే ఉన్నారో మేము వెళ్లి మైక్‌లో అనౌన్స్ చేస్తూ ప్రతి ఒక్కళ్ళకి కూడా కూపన్ ఇచ్చేవారట. కారణం ఏంటంటే, ఎంతమందొస్తారు అనేది వాళ్ళకొక అవగాహన ఉంటుంది గదా! కూపన్‌లు ఇస్తే మేము ఇవాళ 100 కూపన్‌లు ఇచ్చాం, 200 కూపన్‌లు ఇచ్చాం అంటే ఒక అవగాహన ఉంటుంది. 200 మంది వస్తారని చెప్పి. సో, వీళ్ళు అలా కూపన్‌లు ఇచ్చేవారట. అయితే కొద్దిమంది పుకారు పెట్టేవారట ఇలాగా. వాళ్ళకు ఉచితంగా ఈ విధంగా ఆహార ధాన్యాలు ఇస్తున్నప్పటికీ కూడా, కొద్దిమంది ఆ విధంగా ఆహార ధాన్యం ఇవ్వడం ఇష్టం లేని వాళ్ళు పుకార్లు పుట్టించేవారట. మేము అనేక రకాలైన కష్టాలు పడ్డాం. ముఖ్యంగా మర్చిపోకండి, ఈ బాబా ఈ కార్యక్రమం చేస్తున్న దీంతో పాటు బాబా మస్తు కార్యక్రమం కూడా చేసేవారు. అంటే ఎంత తీవ్రంగా పనిచేశారో చూడండి. మస్తులతో ఒకసారి, దాంతో ఒకసారి, ఈ కార్యక్రమాలు ఒకసారి అన్ని రకాల కార్యక్రమాలు చేశారు. షార్ట్‌లీ ఆఫ్టర్ కంప్లీటింగ్ దీస్ ఫీడింగ్ ప్రోగ్రామ్స్ అండ్ ఫినిషింగ్ హిస్ మస్త్ వర్క్, బాబా డిసైడెడ్ టు రిటర్న్ మెహరాబాద్. కొద్ది రోజుల తర్వాత బాబా ఈ ఆహారాన్ని పంపిణీ చేసే కార్యక్రమం తర్వాత, బాబా మస్తుల కార్యక్రమం తర్వాత బాబా ఏం చేశారంటే, ఒకరోజు మెహరాబాద్ వెళ్ళిపోదాం అనుకున్నారు. But it was not long before he disclosed his plans to move half the ashram to another location, preferably somewhere secluded with a hill nearby for his work. అయితే అయితే బాబా ఏమంటున్నారంటే, నేను ఈ ఆశ్రమాన్ని కొద్దిమందిని ఇక్కడి నుంచి తరలించేయాలి. ఈ ఆశ్రమం నుంచి, మెహరాబాద్ ఆశ్రమం నుంచి కొద్దిమందిని మార్చేయాలి అని చెప్పేసి బాబా ఎప్పుడు అనుకున్నవారట. ఎందుకంటే ఇంకొక ఏకాంత ప్రదేశంలోకి అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నారట, ఇంకో ఏకాంత ప్రదేశంలోకి. ఫర్ సెవరల్ ఇయర్స్ బాబా హ్యాడ్ బీన్ హింటింగ్ అట్ డివైడింగ్ ద ఆశ్రమ్ డ్యూ టు ద స్కేర్సిటీ ఆఫ్ వాటర్ అట్ మెహరాబాద్. నౌ అపారెంట్లీ ద టైమ్ హ్యాడ్ కమ్. అయితే కొద్ది రోజులుగా బాబా ఏం అనుకుంటున్నారేంటంటే, ఈ మెహరాబాద్ ఆశ్రమం నుంచి తాను అక్కడ షిఫ్ట్ అయిపోదాం అని చెప్పేసి అనుకుంటున్నారు బాబా. ఎందుకంటే, ఆ మెహరాబాద్ ఆశ్రమంలో నీటి కొరత చాలా తీవ్రంగా ఉండేది. ఇప్పటికీ మీరు చూస్తే, ఆ పక్కన ఎక్కడైతే రోడ్డు పక్కన బాబా కూర్చున్న మొట్టమొదటి వేప చెట్టు పక్కన ఒక చిన్న ఒక బావి ఉండేది. ఆ బావి దగ్గర మీకు పక్కన ఒక షెడ్‌లో మోటార్ ఉండేది ఒకటి. ఇప్పటికీ ఉంది. ఆ మోటార్ ఉంది. మీరు ఎప్పుడైనా వెళ్లి చూస్తే మెహరాబాద్‌లో ఇప్పటికి వెళ్లి మీరు చూడొచ్చన్నమాట దాంట్లో. ఆ మోటార్ నుంచి మెహరాబాద్ పైన, అంటే లేడీస్ ఉండేవారు కదా! మెహర్ రిట్రీట్ ఎప్పుడు ప్రారంభమైంది? 1938 ఆగస్టు. ఇరుచి గారు వచ్చిన సంవత్సరం అన్నమాట. ఆ సంవత్సరం వాళ్ళ ముందు డైరెక్ట్‌గా అహ్మద్‌నగర్ వచ్చారు. అక్కడి నుంచి మెహర్ రిట్రీట్ దగ్గర లేడీస్ వాళ్ళందరూ అక్కడ ఉన్నారన్నమాట. సో, ఆ మెహర్ రిట్రీట్‌కి కింద నుంచి ఒక ఆయిల్ పంప్ ఉండేది. ఆయిల్ పంప్‌లో కింద ఆయిల్ పోసి దాన్ని ఆన్ చేస్తే, పెట్రోల్ ఆయిల్ పోసి ఆన్ చేస్తే అది మొత్తం అక్కడ పైన, ఇక్కడి నుంచి కింద ఇంజిన్ స్టార్ట్ అయ్యి పంప్ పైకి పంపించేదన్నమాట. అక్కడ పైన వాటర్ పంపించేది. ఆ వాటర్ పంపించినప్పుడు ఎంత గోలగా ఉండేదో తెలుసండి. అది అది నిజంగా అది పాద్రి రాస్తాడు. ఆయనకున్న కష్టాలు, ఎందుకంటే పాద్రి మెహరాబాద్ ఇన్‌చార్జ్ అతను.
ఆయన చెప్పేవాడు రోజు, "బాబా ఏమిటి నీళ్లు ఉండట్లేదు. ఇక్కడి నుంచి నేను రోజు నీళ్లు పైకి పంపిస్తున్నాను. ఆ నీళ్లు వాళ్ళేం జేస్తున్నారు? అక్కడ లీక్ అవుతున్నాదా? ఏం జేస్తున్నాదా?" రోజు కంప్లెయింటే పాద్రి వాళ్ళ మీద. బాబా మెహరాబాద్ వస్తే చాలు ఫస్ట్ పాద్రి చేసే కంప్లెయింట్ ఏంటంటే, పైన ఆడవాళ్ళందరూ నీళ్లు వాడేస్తున్నారు అనే కంప్లెయింట్ అన్నమాట. అంటే జనరల్‌గా ఎందుకంటే ఆడవాళ్ళని వీళ్ళు డైరెక్ట్‌గా అడగలేరు. ఎవరు ఇక్కడ మండలి ఇస్తే పురుష మండలి వాళ్ళెవరు గూడా పైకి వెళ్లి స్త్రీ మండలిని అడగలేదు ఎవరిని కూడా. అడగలేరు వాళ్ళు. ఏం మహా అంటే చెప్పగలరు. ఇది చెయ్యి, అది చెయ్యి అని చెప్పగలరు కానీ ఎవడేం అడగలేరు. అక్కడేమో నీళ్లు పాద్రి పైకెక్కిస్తున్న నీళ్లు ట్యాంకులయిపోతున్నాయన్నమాట. పొద్దున్న ట్యాంకెళ్తే సాయంత్రం కల్లా ఖాళీ అయిపోయేది ట్యాంక్. మళ్ళీ రాత్రంతా ఎక్కిచ్చేవాడాయన. సో, ఇదే రోజు గొడవనమాట. అందుకనే సగం ఆశ్రమం మేరాజాద్ షిఫ్ట్ అయిపోవడానికి కూడా కారణం ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అనమాట. అది అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ మేరాజాద్ షిఫ్ట్ అయిపోవడానికి. సో, అందుకనే బాబా ఏం చేశారంటే అది చూడండి అది ఎంత ఆయన కార్యక్రమం చూడండి ఎంత ఇదిగా ఉంటుందో. ఆయన ఏం చేశారిప్పుడు ఆయన ఆ మెహరాబాద్ ఆశ్రమంలో ఎలాగో షిఫ్ట్ అయిపోదాం అని చూస్తున్నారని చెప్పేసి చెప్తున్నాడు. ఈరోజు గారు చెప్తున్నారు చూడండి. నౌ అపారెంట్‌లీ ద టైమ్ హాడ్ కమ్. ఇప్పటికి కాలం వచ్చింది అంట. అంటే సమయం వచ్చింది వెళ్ళడానికని. మార్చడానికి ఆశ్రమాన్ని. దేర్ వాస్ ఆల్వేస్ దిస్ క్రై ఆఫ్ SOS ఫ్రమ్ పాద్రి. I remember we had just returned from a Masroor, and as an observer, I would notice that as soon as Padri would see Baba, he would come running over and complain to him about the use of water up the hill, as it all had to be pumped by the men who were residing down the hill. There was a hand pump aptly called the donkey pump, and Padri had installed an oil engine to run it. Baba, he would say, the level in the well has gone down. I filled the tank up the hill, and by the next morning there was no water. ఆయన చూడండి ఎంత కష్టపడుతున్నారో. అంటే డాంకీ పంప్ అంటే గాడిద పంపు అనే ఒక పంప్ ఉంటుంది. ఆ పంప్ సెట్ పేరు డాంకీ పంప్ అనమాట. దాన్ని డాంకీ పంప్ అని పిలిచేవాడు. అంటే ఆయన చెప్తున్నాడు ఈరోజు గారు. ఎప్పుడూ కూడా పాద్రి బాబా ఎప్పుడైనా మస్తు టూర్‌లు ముగించి ఆయన మెహరాబాద్ వస్తే, ఆయన మెహరాబాద్ వచ్చినప్పుడు వాళ్ళనేవారట. ఆ మెహరాబాద్ వస్తే పాద్రి వచ్చేవాడట. వచ్చి వెంటనే ఆయన ఒక కంప్లెయింట్, ఒక ఫిర్యాదు చేసేవాడనమాట. ఏంటనంటే, ఈరోజు గారు ఎప్పుడు అంటుండేవారు, నేనెప్పుడూ అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని. ఎప్పుడు పరిశీలిస్తూ ఉండేవాడిని. బాబా ఎప్పుడు మస్తు టూర్‌ల నుంచి వచ్చిన పాద్రి వెంటనే బాబా దగ్గరికొచ్చి ఆయన ఒక ఫిర్యాదు చేసేవాడట. బాబా మేము మొత్తం ఆ కొండ మీదకి ఆ మెహరాబాద్ కొండ మీద పైకి మేము కిందన ఉన్న మగ పురుషులందరం కూడా పైనకి మేము పంప్ చేసేవాళ్ళం. నీటిని పంప్ చేసేవాళ్ళం పైకి. అక్కడ ఒక హ్యాండ్ పంప్ ఉండేది. ఆ హ్యాండ్ పంప్ కొడితే ఈ మోటార్ పెట్టి పైకి ఎక్కించేవాళ్ళనమాట. హ్యాండ్ పంప్‌తో బయటకొచ్చేది. హ్యాండ్ పంప్‌తో బయటకొచ్చేది. ఆ వచ్చిన నీళ్ళని వీళ్ళు బయటికి పంపించేవారు. అప్పటికి సబ్మర్సిబుల్ మోటార్స్ లేవేమో మరి నాకు తెలిసి. ఎందుకంటే భూమి లోపల ఉండేవి కాదు. అప్పుడు సబ్మర్సిబుల్ లేవనుకుంటాను నాకు తెలిసి. సో, పైన వీళ్ళు కింద నుంచి కొట్టి ఒక తొట్టెలోకి నీళ్లు తీసుకొని, ఆ నీటిని ఇక్కడి నుంచి పంపు పెట్టి పైకి పంపించేవారు పాపం. ఎంతమంది కష్టపడాలో చూడండి ఒకసారి. అంటే దీన్ని బట్టి మనకు తెలుస్తుంది వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో. అంటే మెహరాబాద్ అంటే మనకంటే ఇవాళ వెళ్ళిన వెంటనే డి హాస్టల్ ఉంది. వెళ్ళిన వెంటనే ఎంపీఆర్ ఉంది. మంచి బ్రహ్మాండమైన భోజనం పెడుతున్నారు. హాయిగా కులాసాగా అందరం కూడా మనం ఏం చేస్తున్నామంటే సరదాగా మాట్లాడుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ ఆయనని చూడాలని మర్చిపోయి అంటే బహుశా నేను నా విషయం చెప్తున్నానండి. మిగతా వాళ్ళందరూ ఏమనుకోవద్దు. అంటే ఆయన చూడాలనొచ్చి ఆయన్ని చూడడం తప్పించి మిగతా కార్యక్రమాలన్నీ చేస్తున్నాను. సో, అంటే ఇంతలాగా మనము మెహరాబాద్‌లో అంత అంత సౌకర్యంతో ఉన్నాం. కానీ ఆ రోజుల్లో వాళ్ళు అనుభవించినవి మనకోసారి కళ్ళ ముందు కనబడితే అంటే ఒకసారి ఊహించుకుంటూ ఉంటే ఏ విధంగా ఉందంటే, ఇక్కడి నుంచి పంప్ కొట్టేవాడు. బోరింగ్ పంప్ కొట్టేవాడు. ఆ బోరింగ్ పంప్ అంతా ఒక తొట్టె నిండా నీళ్లొచ్చేవి. ఆ తొట్టెలో వీళ్ళు మోటార్ పెట్టి ఆ తొట్టికి వీళ్ళేం చేసేవారంటే కొండ మీదకి ఎక్కించేవారు దాన్ని. ఆ కొండ మీదకి ఎక్కేసరికి అది ఎంత టైం పట్టాలి? ఆ కొండ మీద ట్యాంక్ ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ పైనెళ్తే ట్యాంక్ ఉంది. ఆ ట్యాంక్ పైకెక్కేవి అక్కడికి. సో, అంతలాగా వాళ్ళు కష్టపడ్డారండి. సో, అదే అంటున్నాడనమాట ఆదికే ఇరాని అది పాద్రి అనేవాడట. మేము ఇంతలాగా గాడిద పంపులోంచి ఆ మొత్తం పంపులోంచి మేము మొత్తం అంతా పైకి కొడితే,
వాళ్ళ కనబడుతూ ఉండే సాయంత్రానికల్లా ఖాళీ చేసేసేవారు. పొద్దున్నంతా ట్యాంక్ నింపేసరికి సాయంత్రానికి ట్యాంక్ ఖాళీ అయిపోయేది అనేవాడు అనమాట. బాబా హీ వుడ్ సే ద లెవెల్ ఇన్ ద వెల్ హస్ గాన్ డౌన్. బాబా ఆ బావిలో ఉన్న ఆ నీటి స్థాయి కూడా తగ్గిపోయింది. నేను కొండ మీద ట్యాంక్ ని పొద్దున్న నింపితే సాయంత్రానికి మళ్ళీ మర్నాడు ఉదయానికి నీళ్లు ఉండనే ఉండవు. నాకు అర్థం కావట్లేదు. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ దే ఆర్ డూయింగ్. వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు బాబా అన్నాడు. హౌ కెన్ ద వుమెన్ బి యూజింగ్ సో మచ్ వాటర్ ఇన్ ద నైట్? ఆయన చూడండి, ఈ ఈ ఆడవాళ్ళు ఇంత రాత్రి మేము సాయంత్రానికి ట్యాంక్ అంతా నింపితే పొద్దునకల్లా ఖాళీ అయిపోయి అంతలాగా రాత్రి అంతా వాళ్ళు ఏం చేసేవారు నీళ్ళని అని అడిగేవాడు అనమాట పాద్రి. అడిగి సో ఆల్వేస్ దట్ నాగింగ్ వుడ్ బి దేర్. ఎప్పుడు కూడా ఆయన సొణుగుతూ ఉండేవాడు ఎప్పుడు కూడా. Why should Baba be troubled for this sort of thing? Naturally, whom could the Mandali approach? We had no connection with the woman. అసలు ఈ విషయాన్ని బాబాకి చెప్పాలా అని అంటాడు అనమాట ఈ రుచి గారు. కానీ మేము ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి? మాకు బాబా తప్ప ఇంకెవరు ఉన్నారు? మేము డైరెక్ట్ గా స్త్రీ మండలి దగ్గరికి వెళ్ళాం కదా, అదనమాట. బట్ బాబాస్ ఆన్సర్ వాజ్ ఆల్వేస్ ద సేమ్. బాబా ఎప్పుడు కూడా ఒకే సమాధానం ఇచ్చారు. మై ఉమెన్ విల్ డూ ఎగ్జాక్ట్లీ యాజ్ ఐ టెల్ దెమ్ టు డూ. నా స్త్రీలు ఎప్పుడు కూడా నేను చెప్పినట్టే చేస్తారు. యూ మస్ట్ నాట్ హ్యావ్ సీన్ ద లెవెల్ ఆఫ్ ద ట్యాంక్ ప్రాపర్లీ. నువ్వు సమంగా చూడలేదు ఆ ట్యాంక్ తాలూకు పైన ఉన్న దాని లెవెల్ సమంగా చూడలేదు నువ్వు. అండ్ ఇట్ కాంట్ హ్యావ్ బీన్ ఫుల్. అది నిండి ఉండదు, పూర్తి స్థాయిలో నిండి ఉండదు. దే వుడ్ నాట్ యూస్ ద వాటర్ కేర్లెస్లీ. వాళ్ళు ఏ విధంగా కూడా ఎప్పుడు విచక్షణ రహితంగా వాళ్ళు ఆ నీటిని వాడరు. అంటే వాళ్ళు ఆ విచక్షణ లేకుండా వాళ్ళు ఏం వాడరు. అశ్రద్ధగా వాళ్ళు ఎప్పుడు కూడా నీటిని వాడరు. నో బాబా, బట్ దే ఆర్ యూజింగ్ ద వాటర్ ఫర్ గార్డెనింగ్. లేదు బాబా, వాళ్ళు పూర్తిగా తోట పనికి కూడా వాడుతున్నారు నీళ్ళు అంటారు. సో గార్డెనింగ్ ఎస్, బట్ దే వుడ్ నెవర్ యూజ్ ఫ్రెష్ వాటర్. నిజమే, తోట పనికి వాళ్ళు నీళ్లు వాడుతున్నారు, కానీ తోట పనికి వాళ్ళు తాజా నీళ్లు ఎప్పుడు వాడరు అన్నట్టు బాబా. ఐ హావ్ టోల్డ్ దెమ్ టు యూజ్ వాటర్ దట్ ఈస్ కలెక్టెడ్ ఇన్ ది సిస్టర్న్స్. నేను వాళ్ళని ఎప్పుడు కూడా ఆ దీంట్లో అంటే ఆ కుండలో ఉన్న నీళ్లు అంటే వాడిన నీళ్లు కానీ అంటే బాబా స్నానం చేసిన నీళ్లు కూడా మీరు ఇప్పటికీ చూడండి. నేను చూశాను. నేను 2000లో, అంతకన్నా ముందు ఎవరు చూశారు? నేను ఎందుకంటే మెహరాబాద్ లో అబ్జర్వ్ చేశాను. బాత్రూమ్ వెనకాతల నుంచి వాళ్ళు దీంట్లోకి పెట్టేవారు, కొన్ని చెట్లకు పెట్టేవారు నీళ్ళు అనమాట. అంటే నీళ్ళు ఎక్కడ కూడా మనం వాడిన నీళ్ళు ఎక్కడ వేస్ట్ కాకుండా కూడా చూసేవారు అక్కడ. అది అన్నిటికన్నా ముఖ్యమైన అంశం అది. సో ఆ విధంగా అంటే చెప్తున్నారు చూడండి. ఆ విధంగా అంటే బాబా అంటున్నారు వాళ్ళు తోట పనికి నీళ్లు వాడుంటారు, కానీ వాళ్ళు తాజా నీళ్లు మాత్రం వాడలేదు అని చెప్పారట బాబా. సో ఇక్కడ ఇవాళ ఆపుదాం. ఇది ఆపిన తర్వాత రేపు మళ్ళీ మా పాద్రికి బాబాకి మళ్ళీ ఏం జరుగుతుందో మళ్ళీ రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా, జై బాబా అండి. చూసారా బాబా